తెలియటం గురించి తెలిస్తే జ్ఞానము, తెలిసిన దాని గురించి తెలిస్తే విజ్ఞానం మాత్రమే. మనసు ఏం చేస్తుంది అంటే ఉన్న విషయంతోనే ఉంటుంది, ఎరుపు అన్నిటితో ఉంటుంది. అది పరమాత్మ లక్షణం. ఈ మనసు ఇంతవరకే చెప్పగలం. మనసు అంతా ఏం చేస్తుంది అంటే మహా అయితే మీ గురించి, మీ ఎదురు దాని గురించే చెబుతుంది. ఎరుక ఏం చేస్తుంది అంటే అనంతం గురించి చెబుతుంది, అనంతుడు గురించి చెబుతుంది, అచ్యుతుడి గురించి చెబుతుంది, ఆనందం గురించి చెబుతుంది. అది మీతోనే ఉంది. ఏకాంతం అంటే ఏంటి? ఏకాంతం అంటే ఒంటరిగా ఉండటం కాదు, తీరిక దొరకటం. అంటే నిన్ను నువ్వు చూసుకోవటం పేరు ఏకాంతం. అంటే తెలియటాన్ని ఎవరు డిఫైన్ చేయటం అంటే, మన డిఫైన్ చేయటం మాటలు. మీరు నాకు చెప్పగలిగితే తెలియటం గురించి అవి మాటలు, ఒకవేళ పోతే ఆలోచనలు. కానీ అప్పటికే తెలియటం అనే ప్రక్రియ ఉంది. తెలియటం అనే ప్రక్రియలో ఆలోచించటము, మాట్లాడటము క్రియకి సంబంధించింది. తెలియటం అనేది క్రియకి సంబంధించింది కాదు. అది ఎంత అద్భుతమైనది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. సద్గురు శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన బోధని నిసర్గదత్త మహారాజు వారితో జ్ఞానాలు అనే పుస్తకంలో 117 చాప్టర్, అందులో 2వ పేర చెప్పుకుంటున్నాం. ఒక పేర అయిపోయింది. నిన్న శ్రీ దత్త జయంతి. ఆది గురువులు అయిన దత్తాత్రేయుడు వారిది జయంతి. నిన్న పండుగ దత్త జయంతి అంటారు, దత్త పౌర్ణిమ. ఈ దత్త పౌర్ణిమ, దత్తాత్రేయుడు అంటే సృష్టికి పూర్వమే జ్ఞానం ఉంది. అదే గురుతత్వం. గురువు అనేక రూపాలుగా సృష్టి ఉన్నంత వరకు జ్ఞాన ఆవశ్యకత ఉంది. కాబట్టి గురువు అవసరం కూడా ఉంటుంది, తర్వాత ఉంటుంది. ఒక గురువే సృష్టికి పూర్వము, తదనంతరము నుండే వస్తువు ఒక గురువు మాత్రమే. దత్తాత్రేయుడు ఎవరో కాదు, మన ఎరుకే దత్తాత్రేయుడు వారు. లేచాక ఎరుక ఉంటుంది, నిద్రపోయాక కూడా నేనన్న భావం ఉన్నది కానీ ఎరుక ఉంటుంది. నేనన్న భావం లేకపోతే ఎరుక ఉంటుంది. నేను ఉన్నానని తెలియకపోతే నేను ఉన్నాను కదా నిద్రలో. కాబట్టి ఎరుక త్రివిధావస్థల్లోనూ ఉంది, త్రికాలాల్లో ఉంది. త్రిపుటిలో కూడా ఎరుక ఉంటుంది. నిద్ర అంటేనే ఉన్నామైన ఎరుక లేకపోవటమే కానీ ఎరుక లేకపోవటం కాదు. వాక్కుకి పదానికి ఎట్లయితే భేదం లేదో, ఆది దంపతులైన శివపార్వతులు కూడా ఎలా ఏకము, లక్ష్మీనారాయణులు ఎలా ఏకము, బ్రహ్మ సరస్వతులు ఎలా ఏకము, అర్థము అంటే పదార్థము ఎలా ఒకటి. ఈ త్రివిధావస్థలు ఎరుక వేరు కాదు. ఎరుక ఉంటేనే త్రివిధావస్థలు ఉంటాయి. ఎరుక ఎప్పుడూ ఉంటూనే ఉంది, ఎరుక లేని క్షణం ఉండదు. ఎరుకకి ఈ దేహంతో కలిసిన మనసు లేకపోవటం వల్ల నేను లేనంటున్నాను, కానీ ఎరుక లేదంటల్లా. ఎరుకే మెలకుగా మారినప్పుడు దేహంతో నేను అంటుంది. అంతేగాని ఈ నేను అన్నప్పుడు దేహంతో, దేహం తెలిసి ఎరుకు తెలియదు అంటాం.
దేహం తెలుస్తూనే నేనున్నానా అంటే నేనున్నాను అంటున్నాను, తెలుస్తూనే ఉంది. దేహం తెలియటం వల్ల ఎరుక తెలియట్లేదు అంటున్నాం అంతే. ఎరుకలో దేహం ఒకటవటం వల్ల, ఆ తాజాత్మత వల్ల ఎరుక తెలియదు అంటున్నాం. కానీ తెలియకపోతే అనటానికి ఏముంటుంది? అందుకని అదే దత్తాత్రేయులు వారిది నిన్న దత్త పౌర్ణిమతో విశేషమైన రోజు. అట్లా ఆ దత్తుడే పరమతత్వమే, గురుతత్వమే అనేక మంది గురువులుగా ఈ లోకంలోకి అవతారంగా వచ్చింది. అందులో మనం చెప్పుకుంటున్నాం భగవద్గీతగా జగద్గురు, త్రైలోక్య గురువు శ్రీకృష్ణ పరమాత్మ. సరే, శివయేవ గురువు అని చెప్పుకుంటాం, అరుణాచలం, ఏదైనా సరే శివయేవ గురువు. తర్వాత జగద్గురువు, ఆది గురువు దత్తాత్రేయులు వారు, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఇట్లా గురుతత్వం అనేక రూపాల్లో ఇవాళ చెప్పుకునే శ్రీ నిసర్గదత్త మహారాజు వారు కూడా దత్తాత్రేయులు వారే. అట్లానే శ్రీ జి కృష్ణమూర్తి గారు, శ్రీరమణ భగవాను. రేపు మన 21వ తారీఖు సద్గురుదేవుల శ్రీ శివానంద భగవానులు వారి జన్మదినం చేసుకోవాలి అని ఏం చేస్తాము? గురుస్మరణే గురు రుణం తీర్చుకోవటం. గురుస్మరణే గురు రుణం తీర్చుకోవటం అంటే అర్థం ఏంటి? గురుస్మరణ గురు రుణం తీర్చుకోవటం అంటే స్మరణ నువ్వు ఉన్నట్టు తెలియజేస్తుంది. స్మరణ ఉద్దేశమేమో గురుతత్వాన్ని తెలియజేస్తుంది అంతే. స్మరణ ఎప్పుడు చేస్తాం? ఏదైనా ఆలోచన కానీ ఎరుక కానీ మెలకు ఉంటేనేగా అది నిన్ను తెలియజేస్తుంది. మెలకు తత్వాన్ని మేము పరమాత్మని తెలియజేస్తుంది, మెలకు నిన్ను తెలియజేస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకుంటున్నప్పుడు పరమాత్మని గ్రహించలేకపోతున్నాం, కానీ పరమాత్మ లేయడం కాదు, నువ్వే పరమాత్మ. అది మన బోధ, జ్ఞానుల బోధ. అట్లాంటి గురువు గారి మనతో కలిసి మనందరికీ సశరీరంగా జ్ఞానం మనకి రూపంతో వచ్చి బోధ చేసిన వెళ్ళిన ఆ పరమ పురుషుని జన్మదినం 21వ తారీఖు చక్కగా అందరం కలిసి వారి గుర్తు చేసుకున్నాం. దాన్ని ఉద్దేశించి చెబుతాను నేను అక్కడికి. అది ఇవాళ శ్రీ నిసర్గదత్త మహారాజు వారి బోధని దత్త పౌర్ణమి రోజు చెప్పుకుంటున్నాం. ఏమిటంటే, నీకు పగలంతయు తీరిక లేకుండా ఉండేదు కనుక నీకు ఏకాంతము లభ్యము కాదు. మనం పొద్దున్న లేస్తే పడుకునేంత వరకు ఇల్లు, భార్య, పిల్లలు, అంతే పనులు ఉన్నాయి కదా. పనులు ఉన్నాయి కాబట్టి తీరిక ఉండదు. తీరిక లేదు అంటే ఏంటి? పని ఉంది కాబట్టి. తీరిక అంటే అర్థం ఏంటి? తీరిక అంటే తీరును గమనించటమే. తీరు ఏ తీరు? మెలకు ఎలా వచ్చింది, ఎలా నేనైంది, ఎలా ప్రపంచమైంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి, అది తీరు. ప్రొసీజర్ అంటారు, ప్రిన్సిపల్. తీరును తెలియటమే తీరు. తీరిక లేదు అంటే తీరును తెలుసుకునే తీరిక మనకి లేదు. ఏ తీరుగునను దయచదువు. తీరుగా అంటే విధానంలో, విధానమే తీరు అంటే. తీరిక లేదు అంటే మెలకు వస్తుంది, అన్ని పనుల్లో పడిపోతున్నాం. మెలకు ఏమిటో తెలుసుకునే ఇంకా మెలకు రాల మనకి. ఆ మెలకువే గురువు అంటే. అదే శ్రీ నిసర్గదత్త మహారాజైనా, శ్రీ దత్తాత్రేయులు వారైనా, శివుడైనా, కృష్ణుడైనా, గురువు ఎవరైనా, శివానందులు వారైనా తెలుసుకుంటే శివానందం. నీకు ఏకాంతము లభ్యము కాదు. ఏకాంతం అంటే ఏంటి? ఏకాంతం అంటే ఒంటరిగా ఉండటం కాదు, తీరిక దొరకటం. అంటే నిన్ను నువ్వు చూసుకోవటం పేరు ఏకాంతం అంటే. బాగా గుర్తుపెట్టుకోండి. ఏకాంతము అంటే చూడండి, మనందరికీ చాలా బాధ వస్తే తలుపులు వేసుకొని ఉంటాం ఒంటరిగా. ఆ బాధతో కాసేపు ఏమిటని ఆలోచించడానికి దాని వైపు ఏకాంతం కావాలి. అది మామూలు వ్యవహారికం అనుకోండి. అసలు ఏకాంతం అంటే అర్థం ఏమిటి అంటే, ఒక మాట చెబుతా కదా, బాగా తేలిగ్గా అర్థం చేసుకోండి.
మనందరికీ ఏమొస్తుంది పొద్దున్నే లేవగానే? మెలకు వస్తుంది. సరే, తెల్లారుతుంది, పగలు వస్తుంది, వెలుతురు వస్తుంది. ఇవన్నీ రావటానికి ముందుగా మనందరికీ ఏమొస్తుంది? మెలకు వస్తుంది. ఒప్పుకుంటారా లేదా? అందరికి వచ్చేది ఏమిటి? మెలకు వచ్చాక ఎవరికి వారమే. నేనే, మీరు మీరే, భార్య భార్య, పిల్లలు పిల్లలే, కుక్క కుక్కే, నక్క నక్కే. కానీ కుక్కకైనా మెలకు రాదు. అది లేచిందేమో చూడండి. ముందు లేవాలి. లేవటం అంటేనే చైతన్యం అంటే. మనందరికీ ఏమొస్తుంది? మెలకు వచ్చాక మనందరికీ బోల్డ్ ఆలోచనలు వస్తున్నాయా? రావట్లేదు. అందరికీ అంతేనా? ఆలోచనలలో భేదం ఉంది, మెలకువలో ఏమన్నా భేదం ఉందా? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. దేవుడికి కూడా మళ్ళీ అదే సుప్రభాతం పాడతాం. మెలకు అయితే ఒకలాగానే ఉంది, ఆలోచనలు మీరు వెళ్తాం. చిత్రం చూడండి, మెలకు ఒక్కలాగానే ఉంది, కానీ మెలకువను తెలుసుకోవడంలో ఆలోచనలు చాలా రకాలుగా ఉన్నాయి. మాకు మెలకువ తెలియట్లేదని ఆలోచిస్తాం, కానీ అందరి వస్తువు అదే, కానీ తెలియట్లేదు అంటున్నాం, తెలిసిందంటున్నాం, తెలుస్తుందంటాం, తెలియాలంటాం. ఇవన్నీ ఆలోచనలు. తెలివికి తెలివి మెలకు. ఇప్పుడు మనకు మెలకు వచ్చాక ఆలోచనలు వస్తాయి. మెలకు అందరికి ఒకలాగా ఉంది, వేరు వేరుగా ఉందా? ఎవరు ఆలోచిస్తూ అయితే లేవట్లేదుగా, లేచాక ఆలోచిస్తున్నారు. ఆలోచనలు అనేక భేదాలు ఉన్నాయి. మళ్ళీ ఎవరి ఆలోచనలు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తాడు, వాడు రైల్వే స్టేషన్కి వెళ్తాడు, బస్ స్టేషన్కి వెళ్తాడు, వాడు బాత్రూమ్. ఎవరి పనులు వాళ్ళవే, ఎవరి ఆలోచనలు వాళ్ళవే. కాఫీ పెట్టుకునేవాడు ఒకడు, కాటికి పోయేవాడు ఒకడు. ఏముంటాయి ఇవన్నీ? అవన్నీ ఆలోచనలు కాశీకి ఒకటి పోతుంది, కాటికి ఒకటి పోతుంది, అంతకంటే ఉంటుంది తేడా. కాటికి వాళ్ళు పెట్టుకుంటారు, కన్నీళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు. ఇది ఉంది, పెద్ద తేడా ఏమీ లేదు. ఇవన్నీ ఆలోచనల్లో తేడా తప్పితే మెలకువలు ఏం తేడా? ఏడవటానికి ఒకళ్ళు వేస్తారు, నవ్వటానికి ఒకళ్ళు వేస్తాడు. ఇవన్నీ ఊతలు భేదాలు. మెలకువ మాత్రం ఒకటే, సేమ్ టు సేమ్, ఒకటే ఒక పదార్థం. మనందరికీ ఏముంది? మెలకువ ఉంది. ఆ మెలకువని ఒకసారి ఏమిటి అని గమనించే ప్రయత్నం పేరు ఏకాంతము. అంటే ఇంకేం గుర్తుపెట్టుకోండి. ఏకాంతం అంటే ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటాం, తలుపులు వేసుకొని కూర్చోవటం, దుప్పటి కప్పుకొని పడుకోవటం ఏకాంతం కాదు. నన్ను నీవు చూసుకోవాలి అనే ఆ గమనింపు పేరే ఏకాంతము. ఆ ఒక్కటి ఏకాంతము అంటే అర్థం ఏమిటి అంటే, మనందరం ఏమని చెబుతాం చెప్పండి? ఏదైనా చెప్పేటప్పుడు మీరు చెప్పండి. పొద్దున ఏం చేశారు చెప్పండి, మామూలుగా చెప్పండి. పొద్దున ఏం చేశారు? కాఫీ. ఎట్లా చెబుతారు? అందరు నేననే చెబుతారు కదా. అందరికీ ఉన్నది ఏమిటి? అందరూ చెప్పేది ఏమిటి చెప్పండి? ఇప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి, ఎవరికైనా మెలకు ఉంది, ఎవరికైనా చెప్పేది పేరు ఏమిటి? ఇది ఎవరికి పెట్టిన పేరు? మెలకువకు పెట్టిన పేరు. కానీ దీనికి అనుకుంటున్నాం మనం, ఈ దీనికి నేను అంటున్నాం, కానీ అసలు నేను మెలకువే. అయిందా? మనకందరికీ ఏమొస్తుంది? లేవగానే మెలకు వస్తాం. అందరికి వచ్చేది మెలకువ. చెప్పేది ఏంటి? నేను. అందరికీ ఏముంది? నేనుంది. ఒకటే. అందరికీ ఏముంది? ఇంగ్లీష్లో ఐ ఉంది, హిందీలో అయితే మై ఉంది. ఏదో భాషలు ఉన్నని, కానీ ఒకటే ఉంది, నేనుంది. పరమాత్మ కృష్ణుడు కూడా అంత అవతారమైన నేననే చెప్పారు కదా. ఒక మాట చెప్పనా? జ్ఞానేనే ఉంటాడు చెప్పేటప్పుడు, అజ్ఞానే ఉంటాడు. జ్ఞానం అజ్ఞానం దేంట్లో ఉన్నాయి? నేనులోనే ఉన్నాయి. మరి ఈ నేను ఎందులో ఉంది? మెలకువలో ఉంది. ఇప్పుడు అందరికీ కామన్గా ఏముంది? ఒకటి నేను, రెండు మెలకువ. అర్థమైందండి? ఈ ఒక్కటి అంతమైతే అది ఏకాంతం. ఏకము అంతం అవటం. ఏమి ఏకం ఏంటి? ఏకంగా ఉన్నది ఏంటి? నేను. అది ఒకటి అంతమైతే పేరు ఏకాంతము. అదే వేదాంతం. దాన్ని తెలుసుకునే దానికే ఆ భాషకి వేదాంతం అనే పేరు. వేదాంతం అంటే ఏకాంతం అంటే అర్థమైందా మీకు? ఏం చెప్పండి? నేను అంతమైతే, నేను తెలిస్తే
నేనెవరో తెలిస్తే, ఇప్పుడు మీకు నేనెవరో తెలిసిందా? అనిత గారు మీకు తెలిసిందా నేనెవరో తెలిసిందా? ఇప్పుడే చెప్పారు మీరందరూ మెలుకువే నేనంటే. కానీ మరి మెలుకు నేనైతే మనం ఏం చెబుతున్నాం? ఇది నేను ఉంటున్నాం, ఇంతే తేడా. అది ఇటు అయింది, ఇది అట్టయింది. వాడే వీడైంది, వీడే వాడైంది. చిత్రం ఏంటంటే వాడు వీడైంది బాగానే ఇంతవరకు కామన్గానే ఉంది. వీడే వాడని తెలిస్తే జ్ఞానం అవుతుంది. వాడు వీడైంది అందరికీ కామన్గానే ఉంది, వాడు వీడైంది. కానీ వీడే వాడు అని తెలిసిన రోజున దానికి ఏకాంతం అని పేరు, దానికే జ్ఞానం అని పేరు. ఇదే భగవద్గీత అండి, ఇదే దత్త పౌర్ణిమ, ఇదే గురు పౌర్ణిమ. రేపు గురువు గారి బర్త్డే కూడా మనందరం చేసుకునేది. ఎందుకది గురువు రుణం తెలుసుకోవటం. ఈ నేనుని తెలుసుకోవడానికి, ఏకాంతం సంపాదించడానికి గురు పౌర్ణిమ చేసుకోవాలి. రేపు గురువుగారి జయంతి కూడా, గురు పౌర్ణిమ కూడా ఒకటే, అన్నీ ఒకటే. నీకు ఏకాంతం లభ్యం కాదు, ఎందుకని తీరిక లేదు. ఆ తీరును గమనించే తీరిక లేదు. కానీ రాత్రి నిర్దించున్నది ఎవరు? ఎంత అద్భుతమైన బోధ, ఒక జ్ఞాని బోధ. చిన్నపిల్లాడు కూడా అర్థం కావాలి, అర్థమైతేనే అది బోధ. అర్థం కాలేదు అనుకోండి, ఎందుకు ఈ గొడవ అసలు మనకి? పొద్దున్నే చక్కగా ఏదో తిని ఏదో ఒకటి పునుగులు గినుగులు తింటే పోదు. పొద్దునంతా ఎట్లా ఉంటున్నాం? తీరిక లేకుండా ఉంటాం. ఏకాంతం అయితే లేదు. ఏకాంతం అంటే నన్ను నేను చూసుకునే తీరిక అయితే లేదు. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నా బద్ధకం అంటే అదే అన్నారు. బద్ధకం అంటే స్నానం చేయకపోవటం, మొహం కడుక్కోపోవటం కాదు, అసలు నన్ను నేను చూసుకోకపోవటం. అది ఇవన్నీ ఉంటాయి ఈ వ్యవహారాలు. అయితే రాత్రి నిద్రించున్నది ఎవరు? తీరిక లేదు అంటున్నావు, మరి నిద్రపోతున్నావు కదా, అది ఎవరు? చూడండి. ఏకాంతం అంటే అర్థం ఏంటి? పొద్దునంతా తీరిగ్గా ఉండి రాత్రి నిద్రపోయేవాడు ఎవరు? ఇది తెలుసుకోవటం పేరు ఏకాంతం. చూడండి ఇందులో ఎంత బాగా ఉందంటే బోధ. మరి నిష్కలదత్తం మహారాజు మహానుభావుడు ఆయన ఒక చిన్న గదిలో, ఇంత గది, ఇంత హాలు కూడా లేదు పాపం, ఒక 10 మంది 5, 6, 7 పెట్టే గది. అందులోనే విదేశస్తులు వచ్చారు, ఫారినర్. ఎంత ఆకర్షణ అంటే ఆయన మరాఠీలో చెప్పేవారు, దాన్ని ఎవరో భాషలో ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అట్లా చెబుతుండేవారు, ట్రాన్స్లేటర్స్ ఉండేవారు, ఒకళ్ళు ఇద్దరు. అట్లా తీరిక, ఊరికి తీరిక లేని వాళ్ళు ఎవరు లేరు. ఒక చూడండి ఎంత గొప్పది అసలు. కృతజ్ఞత అన్న సేవ అంటే కూడా దేవుడు. ఒక మంచి మాట ఎవరన్నా చెబుతుంటే దాన్ని నలుగురికి అందించాలనే తపన పేరు తపస్సు. అసలు తపస్సు అది. ఇవాళ మంచిని అందించలేకపోతున్నాం మనం. ఇవాళ సరే అన్నం పెడతాం, బట్టలు ఇస్తాం, అది వేరే విషయం. కానీ మంచి మాటని కూడా సంఘానికి, సంస్కృతి సంప్రదాయాలు అందించటం కూడా పెద్ద తపస్సు, దేశభక్తి. అది వస్తే ముక్తే, జీవనముక్తుడు అవుతాడు. అట్లా వారి దగ్గర ట్రాన్స్లేటర్స్ ఉండేవాళ్ళు. వారి అంత బోధ, ఒక అమృత ధార వస్తుండేది వారి దగ్గర నుంచి, జలపాతం లాగా. చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు. అది ఎవరు రావాలని అది ఒట్టి కూర్చొనిచ్చేవారు కదా వారి దగ్గర. వెళ్ళిపోండి అనేవారు. ఒకసారి విన్నారు, వెళ్ళిపోండి అనేవారు. అయిపోయింది. అది ఊరికి కూర్చొని అక్కడ కబుర్లు చెబుతా ఉంటే కుదరదు. అక్కడ దేవుడి గురించి ప్రశ్నించే వద్దనేవారు. ఎందుకు అదెందుకు? ముందు నీకు సబ్జెక్టు కావాలి కదా, తర్వాత మాట్లాడుకుంటాం. నీకు అర్థమయ్యాక దేవుడి గురించి. బాపు గారని నిజామాబాద్లో ఉండేవారు, ఆయన మహానుభావుడు. వారిది అరవిందో కల్ట్ వారిది. గొప్పవారు, చాలా గొప్పవారు. 80-90 ఏళ్ళ పైన బతికారు ఆయన. నేను కొన్ని మార్లు వారి దర్శనం చేసుకున్నాను. గురువుగారు కూడా వెళ్ళారు వారిని. గురువుగారు అంటే ఎంతో వారిద్దరికి ఒక చాలా పరస్పర గౌరవం, వారికి ఇష్టం, ప్రేమ అవన్నీ ఉంటుంది. 90 ఏళ్ల వయసులో కూడా అట్లా వంగిపోయి విగ్రహారాధన చేసుకునేవారు ఆయన. రాముడికి భక్తి వారు పిచ్చాతీర్థం ఇచ్చేవారు. ఆ మండువైలు, పెద్ద మండువైలు నిజామాబాద్లో ఇప్పుడు లేరు వారు. ఎవరైనా దగ్గరకన్నా వారి దగ్గరికి ఎవరైనా వెళ్తే ఉట్టికి వెళ్ళి రానిచ్చేవారు కాదు. పోగానే నీకు దైవ దర్శనం అయింది అనేవారు. అప్పుడు మాట్లాడటం, లేకపోతే ఇంటర్వ్యూ లేదు. అంటే దైవ దర్శనం అయిందంటే అందరికీ అవుతుందని కనీసం చూడాలని ఒక తీవ్ర తపన ఉంటే వాళ్ళకి టైం ఇస్తారు వాళ్ళు. ఈయన కూడా అంతే. అవన్నీ దేవుడి గురించి మాట్లాడేందుకు
మాట్లాడుతూనే ఉన్నాక మనందరం కూడా దేవుడి గురించి. ఆయన ఎవరో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఎందుకున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఒకే అదొక వినోదం మనకి. సరే బాగానే ఉంది కానివ్వండి, కానీ విమర్శ ఏం కాదు అది. ఆయన అట్లా నేను పోగానే అదే అడిగారు, నీకు దైవ దర్శనం అయిందా అని అడిగాను. అడుగుతారు, అప్పుడు మాట్లాడతారు. అందుకని మీరేం చెప్పారు అది మీకు అనవసరం, మీరేం చెప్పారు అది సబ్జెక్ట్, అది కాదు. మీకు ఆ ప్రశ్న ఎందుకు? అయితే పొద్దునంతా మనకి దేవుడు అంటాం, పూజలు చేస్తాం, విగ్రహారాధన చేస్తాం, అన్నీ చెబుతాం, దేవుడి గురించి చాలా చెబుతాం, కానీ దేవుడు ఎవరు తెలియదు. చెబుతారుగా, అన్నీ చెబుతాం, నీకు ఆయన తెలుసు అంటే తెలియదు, విన్నదే అట్లా. చివరికి మనకి దేవుడి గురించి కూడా పాపం ఇంతసేపు చెప్పింది పాపం దేవుడి. చిత్రం ఏంటంటే దేవుడి గురించి చెబుతూ తాను ఎరుగుడు అంటాడు. ఎంత మాయ కదా. మనకి ముందు మాయ, మనకి అన్నీ తెలుస్తాయి ఈ ప్రపంచంలో. మనమే అయి భగవంతుడుగా ఉన్న మనం భగవంతుడు అని తెలియకూడదు. ఎందుకంటే మాయ ఏమని చెప్పాలి, ఎంత మాయ కప్పాడు భగవంతుడు. నువ్వే దేవుడి, నీకు ఆయన తెలియకుండా ఉండటం. ఏదో తండ్రి తీసుకొచ్చి దాచిపెట్టినట్టుగా అలా ఉంటుంది. సరే కానివ్వండి. కానీ రాత్రి నిద్రించున్నది ఎవరు? పొద్దునేమో తీరిక లేదు, రాత్రి నిద్రించున్నది ఎవరు? చూడండి ఏమిటి ఇందులో. నీకు పగలంతయు తీరిక లేకుండా ఉండదు కనుక నీకు ఏకాంతము లభ్యము కాదు. ఏకాంతం గురించి చెబుతున్నాను. పొద్దున కూడా తీరిక లేదు కాబట్టి నాకు నన్ను చూసుకునే అవకాశం లేదు. ఎందుకని? తీరికంటే అర్థం ఏంటి చెప్పండి? పనులు ఉంటాయి. పనులు ఉన్నప్పుడు ఏముంటాయి మనకి? ఆలోచనలు ఉంటాయి. పనులు ఉన్నప్పుడు ఏముంటాయి? తీరిక అంటే, తీరిక లేకపోవడం అంటే అర్థం ఏంటి అంటే పనులు కాదు, ఆలోచనలు ఉన్నంత వరకు ఏకాంతం అనే మాటకి అర్థం తెలియదు. పనుల వల్ల కాదు, ఆలోచన ఉంటే ఏకాంతము. ఇంకొక మాటకి అర్థం ఏంటో తెలుసా అండి? ఏకాంతం అన్నా, పరమాత్మ అన్నా, దైవం అన్నా ఒకటే. ఏకాంతమే దైవం. ఏకాంతానికి, ఆత్మకి మరో పేరు ఏకాంతం. అక్కడ ఏమీ ఉండదు, నేను ఉండదు, చూచే నేను కూడా ఉండదు. అందుకే నిద్రలేదు. నీకు ఏకాంతము లభ్యమే కాదు. అంటే నిన్ను నువ్వు చూసుకోవటానికి, నువ్వు పరమాత్మను తెలియటానికి. ఎందుకని? కారణం ఏంటి? పనుల వల్ల కాదు, ఆలోచన వల్ల. ఆలోచన వల్ల కూడా కాదు. అదేమిటో తెలుసుకునే ఆలోచన నీకు లేదు. అది తీరిక లేకపోవటం. తీరిక లేదంటే అర్థం ఏంటి? ఏదో మన పిల్లలు ఉన్నారనుకోండి, ఏదో ఊరు వెళ్ళారనుకోండి, ఏమన్నా అన్నా అసలు ఫోన్ చేయట్లేదు, అంత తీరిక లేదు అంటారు. అంటల్లో ఉద్దేశం ఏంటి? మనం కూడా ఎద్దవగానో, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అంత తీరిక లేదంటే తింటున్నావు, పడుకుంటున్నావు, లేస్తున్నావు, వీటన్నిటికీ ఉంది, కానీ దీనికి లేదా అని అన్న ఒక మాట ఇండైరెక్ట్గా ఉంది కాదు. తీరిక లేదా అంటే అంత ఆలోచనలతో బిజీ. అంటే ఆలోచనలే కదండి, పనులు కాదు. గుర్తు రానంతగా, నానమ్మ కూడా గుర్తు రానంతగా. ఇక నాన్నమ్మే గుర్తు రాని వాడికి దైవం ఎప్పుడు గుర్తు రావాలి, గురువు ఎప్పుడు గుర్తు రావాలి. కష్టం వస్తే కానీ అమ్మ గుర్తు రావట్లా. అమ్మ కూడా ఏం చేయదుగా, అప్పుడు ఆ అమ్మ గుర్తొస్తుంది, జగజ్జనని. లేదా గురువు గుర్తొస్తాడు. ఎవరికి ఏంటి ఇక్కడ ఏది కావాలన్నప్పుడు ఇక అప్పుడు వాడు గుర్తొస్తాడు. సరే కానివ్వండి. అంత తీరిక లేదా అంటే ఆలోచనల వల్ల. అందులో ఆలోచనలలో కూడా ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఆ ఆలోచన, ఫలానా ఆలోచన, అమ్మా నాన్న గుర్తొచ్చే ఆలోచన. ఎన్ని ఆలోచనల్లో కూడా ఆ ఒక ఆలోచన. అట్లానే నన్ను నేను తెలుసుకునే తీరిక లేదా అంటూ రాత్రి నిద్రించున్నది ఎవరు? ఏం చేస్తాం నిద్రపోయేటప్పుడు? అన్నీ మర్చిపోతాము. అమ్మ నాన్న, ఇల్లు వాకిలి, ఎంతో ఇష్టమైన భార్య, అన్నీ మర్చిపోతాము. మర్చిపోతాం. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తూ వింటారా? ఇది ఒట్టిగా మామూలుగా వినాలని వింటారా? రెండు కుదరు, రెండు చేయకూడదు, ఒకటే చేయాలి. ధ్యానం చేయకండి కాసేపు. బాగా వింటాం కూడా ధ్యానం. ఇంకేదో వస్తుందని చేయకూడదండి. ఎంత పోగొట్టుకుంటాము ఈ కాసేపట్లో. తెలివి ఏంటి అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సత్సంగంలో ఎంత పోగొట్టుకోరాగలిగితే అంత పోగొట్టుకొని రావాలి, ఎంత సంపాదించుకోవాలి. అది క్లాస్ రూమ్ కాదు, ఏదో క్లాస్ రూమ్కి వెళ్ళి పాఠాలు వింటలాంటిది కాదు.
అది ఎంత సంపాదించుకుంటే అంత మంచిది, ఎంత అలర్ట్గా వింటే అంత మంచిది. ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, నా గురించి కాదు నేను చెప్పేది, సత్సంగం జరిగేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే, ఆ కాసేపట్లో ఆ 40 నిమిషాల్లో లేదా 1 నిమిషమైనా ఎంత పోగొట్టుకుంటే అది, ఎంత పోగొట్టుకోగలిగితే అంత, ఎంత అజ్ఞానం పోతే అంత, అసలు ముఖ్యంగా చివరికి ఎంత నేను పోతే అంత, నేను ఎంత పోతే అంత, బయట ఎంత సంపాదిస్తే అంత నేను కదా. మనకి విలువ ఎక్కడ, బయట ఎంత సంపాదిస్తే అంత విలువ, చదువు సంపదో ఎంత సంపాదిస్తే అంత. గురువు దగ్గరికి, భగవాన్ దగ్గరకు, సద్గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు ఇంకేమి వెళ్ళకూడదు కదా, పూర్తిగా ఉండాలి. అక్కడ ధ్యానం చేసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ధ్యానం చేసుకోవాలి అని ఒకసారి నేను ఎప్పుడు 20 ఏళ్ళ క్రితం కోదా వెళ్తాను, వచ్చి ధ్యానం చేయడానికి ఎందుకు అది అక్కడ ఇంట్లో చేసుకోవచ్చు కదా, తెలిసిందే కాదు. ఇంకా ఏ ముద్ర ఉండకూడదు, బాహ్యం కానీ లోపల కానీ ముద్రలు అవసరం లేదు. ముద్ర వదిలిపెడితేనే జ్ఞాన ముద్ర, ముద్రలతో కాదు, ముద్రలతో రాదు. ఇది ఏ ముద్ర అక్కర్లేదు, లోపల ముఖ్యంగా మనసులో ఉండే ముద్రే నేనండి. నేనన్న ముద్ర అది ఎట్లాంటిదంటే గవర్నమెంట్ స్టాంప్ కంటే, ఒక రాష్ట్రపతి ముద్ర కంటే కూడా పెద్ద ముద్ర అది. మాయ ఎక్కడే పెట్టాడు ఈశ్వరుడు, చిత్రం అది. మాయ తను తాను మాయ చేసుకొనే పరమాత్మ వ్యక్తమవుతున్నాడు. మాయ చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఓ రూపం తీసుకోకపోతే, నాకు పొద్దునే అనిపించింది చూడండి, నాది అనిపించే ఒక భావన లేకపోతే మాయ ఉందేమో చూడండి. అసలు ఇప్పుడు ఈ చేయవరిది, ఈ చేయవరిది, నొప్పెవరికి, నాది నాకు. అర్థం చేసుకోండి జాగ్రత్త. నాది అంటంలో నొప్పి ఎవరికి తెలుస్తుంది? ఒకవేళ నొప్పి తెలియకపోతే, ఈ చెయ్యి నొప్పి మీకు తెలిసింది అనుకోండి, అప్పుడు నొప్పి ఎవరిది అవుతుంది? మరి చెయ్యి ఎవరిది అవుతుంది? చెయ్యి నాది, మీ నొప్పి మీద. నొప్పి ఎవరికో, నొప్పి నాది అంటే అర్థం ఏమిటంటే, రెండు తనలో అయితేనే, తనలో భాగం అయితేనే నాది అన్నది వస్తుంది. నా చెయ్యి అంటే నా నొప్పి కూడా నాదే అవ్వాలి. ఈ చెయ్యి నొప్పి మీద అనుకోండి, శరీరం నాది, ఆకలి మీద అనుకోండి, కష్టం కదా. నాకు అంటనుంది అక్కడే ఉండాలి, అది అయి ఉండాలి కదా. నాదిలోనే మాయంతా ఉంది. నాది అంటే చూసారా? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. వేదాంతం అంతా ఎట్లా ఉంటుందనేది చెప్తాం మీకు. పరమాత్మ మాయ ఎలా చేశాడా, తేలిక మాటలుగా అర్థం చేసుకునే ప్రయత్నం ఇది. ఇది శరీరం కదా మనకి, నాది కదా, నేను నాది, శరీరం నేనే కదా. నాకు ఆకలి నాకు తెలియదా? ఎందుకంటే నాది కాబట్టి. నాది అంటల్లో తెలియటమే కదా, లేకపోతే నాదేముంది? నా ఆకలి మీకు అయిందనుకోండి, ఇక బాధ ఏముంది శరీరం గురించి. పెద్ద పక్షవాతం వచ్చిందనుకోండి, పక్షవాతం వస్తే బాధ ఎవరికో అనుకోండి, పక్షవాతం గురించి ఎవరికైనా భయం ఉంటుందా? కొన్ని శరీరం గురించి మమకారం వస్తుంది. కామం ఉందనుకోండి, కామ కోరిక ఎవరికో అనుకోండి, ఈ శరీరం గురించి బాధ ఏముంది? కాబట్టి శరీరం తాలూకా మళ్ళా స్పర్శ కూడా అక్కడే ఉంటే అప్పుడు దానివల్ల మాయ అని అంటాం. అప్పుడు బాధ, లేకపోతే అనుభవమో, బంధమో, కర్మో అప్పుడు వస్తుంది. అవునా కాదు? అయిందా? తేలిక అర్థం చేసుకోండి. ఇప్పుడు శరీరానికి ఏమున్నాయో మెలకు వచ్చాక అన్నీ ఉన్నాయా? శరీరము నేను నాది అంటంలో ఏంటంటే తనదైతే అదే నాద. మెలకు వచ్చాక నాకు అన్నీ తెలుస్తున్నాయిగా, ఆకలి, నిద్ర, భయం, కష్టం, తేలిక. అవునా కాదు? ఏం రాజేంద్ర గారు తెలుస్తున్నాయి? తెలియట్లేదు, అయిపోయింది కదా. సరే, రాత్రి నిద్రపోయేవాళ్ళు ఇవి ఏమన్నా తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయి. ఆకలి కానీ, నిద్ర కానీ, జబ్బు కానీ, భయం కానీ, సుఖం కానీ, జ్ఞాపకాలు కానీ ఏమైనా తెలుస్తున్నాయా? తెలియట్లేదు. అందుకే చెబుతున్నాయి, మెలకు వస్తే ఇవన్నీ తెలుస్తున్నాయి, నిద్రపోతే ఇవి తెలియట్లేదు. తెలియటం అంటే నా ఆకలి, నా నిద్ర, నా భయం, నా కష్టం, నా సుఖం నాకు తెలుస్తున్నాయి. నాకు నిద్రపోతే నాకేం తెలియట్లేదు కదా.
ఇప్పుడు నిద్ర మెలకు ఉంది కదా, ఇట్లా ఉంచండి, నిద్ర మెలకు ఉంచండి. దేనివల్ల తెలుస్తున్నాయి ఈ కష్టాలు, సుఖాలు, ఆకలి, ఇవన్నీ కూడా ఇవన్నీ దేనివల్ల తెలుస్తున్నాయి? మెలకు ఉంది, నిద్ర ఉంది అండి. మెలకు ఉంది, నిద్ర ఉంది. మెలకు ఉన్నంత మాత్రం అందరికి బాధలు తెలుస్తున్నాయి, అందరికి ఆకలి తెలుస్తున్నాయి, అందరికి ఏది ఉంటే అది తెలుస్తుంది. కానీ మెలకుకని తెలియట్లా. మెలకుకైనా దేని వల్ల తెలుస్తున్నాయి? నేను నాది వల్ల కాదు, నేను నాది వల్ల కాదు. దేని వల్ల తెలుస్తున్నాయి? శరీరం వల్ల తెలుస్తున్నాయి. ఇందులో పెద్ద గంభీరమే ఉంది. మెలకువకు వచ్చాక మనకందరికీ ఏమని చెప్పండి? మెలకు. రెండోది ఏమని చెప్పండి? రెండేగా. ఇందాక చెప్పా మెలకువకి శరీరము, అసలు మెలకు నేనైతే శరీరం నేనైంది. ఇప్పుడు మెలకు నేను అనుకుంటుంది. పోన్లేండి, అది వదిలిపెట్టి, అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏమిటి? మెలకు ఉంది. మెలకు రాగానే మనకన్నీ తెలుస్తున్నాయి శరీరం వల్ల కదా. నిద్రపోయాం, నిద్రపోయాక ఏం తెలియట్లేదు. ఇప్పుడు మెలకు కాదు, నిద్ర అంటున్నాం. ఏం తెలియట్లేదు అంటున్నాం. తెలియటము, తెలియకపోవటం. తెలియటానికి కూడా తెలిసేవన్నీ దీనివల్ల తెలుస్తున్నాయి. మీ భార్య, మీ పిల్లలు, మీ ఇల్లు, మీ వాకిలి, మొత్తం సమస్త ప్రపంచం కూడా ఏ తెలిసాక అన్నీ తెలుస్తున్నాయి. శరీరం తెలిసాక అన్నీ తెలుస్తున్నాయి. మెలకువకి శరీరంతో సంబంధం వచ్చాక అన్నీ ఉన్నాయి, సుఖము, దుఃఖము. శరీరంతో సంబంధం లేనప్పుడు సుఖము లేదు, దుఃఖము. కష్టంగా ఉందా? తేలిక ఉందా? కష్టంగా ఉందా? ఉమాహేశ్వరి, తెలివికి తెలియటానికి శరీరం తెలిసాక ఇవన్నీ తెలుస్తున్నాయి. శరీరానికి ఇవి తెలియకపోవడం ఇంకేమీ తెలియట్లేదు. సింపుల్గా ఏ సంబంధం వల్ల ఇవి తెలుస్తున్నాయో ఇవన్నీ తెలుస్తాయి. తెలియకపోతే మీకేముంది? ఆనందమో, శాంతి ఉంది. నిద్రలో ఏం తెలియట్లేదు కదా, అందుకని హాయిగా ఆనందంగా ఉంది. అందుకే నిద్ర పడితే బాగుండు, చచ్చిపోతే బాగుండు, మొత్తం మందు తీసుకుంటే బాగుండు అనిపించేది ఏంటి? తెలియకపోతే. ఏం తెలియకపోతే? అవి తెలియకపోతే కదా. ఫస్ట్ ఇది ఒక్కటి తెలియకపోతే ఇంకే బాధలు లేవు. అసలు నేను పోతే మీకు ఏ బాధ ఉండదు, మీకు నాకు అని అంటాం కదా. దీంతోనే అంటున్నాం. తేలిక ఉందే, కష్టంగా ఉంది. అయిందనా? ఇప్పుడు మాయ ఎక్కడ పెట్టాడు మీరు చెప్పండి. ఎక్కడ పెట్టాడు? ఏ సంబంధంతో పెట్టాడు? అది ఇప్పుడు మాయ ఏంటి చెప్పండి. ఇప్పుడు అందరికీ ఇదే మాయ. దీంతో సంబంధం వస్తేనే మాయ అన్న పదానికి ఉనికి ఉంది. ఇక మనసు కూడా ఇదే. ఇది తెలిసాకనే మనసు అన్న పదం వాడుతున్నాం. మనసు అంటే ఏం లేదు, తేలిక అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఇదేమంటాను చెప్పండి? దేహం అంటున్నాం. శరీరం అంటే దేహం అంటున్నాం. దేహం తెలిసాక అన్నీ తెలుస్తున్నాయి కదా. ఈ తెలియటం పేరు దేహం. తెలియటంతోనే ఏమేమి తెలుస్తున్నాయి మీకు? దేహం తెలిసాక అన్నీ తెలుస్తున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. అందులో దేవుడు కూడా ఉన్నాడు కదా. ఏం తెలిసాక? ఇది తెలిసాక కదా. ఇది తెలియటమే మనసు అంటే. మనసు అంటే ఇప్పుడు ఏంటి? ఇది తెలిసాక ఏం తెలుస్తున్నాయి? అన్నీ తెలుస్తున్నాయి. ఏ తెలిసాక? ఇది తెలిసాక అన్నీ తెలుస్తున్నాయి. ఆ అన్నీ అని దేన్ని అంటున్నారు? ఒక మాటలో చదివితే మనసు. ఆ అన్నీ దేనివల్ల తెలుస్తున్నాయి? దీనివల్ల. మనసు అన్నది ఎక్కడ మొదలైందంటే తెలియటము అన్నదాంతో మనసు అంటే ఏం లేదు, తెలియటం. దేనికి? దేనికి? ఇక దేనికన్నా అండి తెలియటం అంటూ మొదలైన తర్వాతనే ఆ దేనికన్నా తెలియటం పేరే ఏకాంతం. అది ఇప్పుడు మన ప్రయత్నం. కానీ రాత్రి నిర్ధరించున్నది ఎవరు? అది నీ చైతన్యము కాదా? అది ఇప్పుడు ఇది. అందుకే ఇది చెప్పాను నేను. ఏమండి మీరు అవన్నీ ఎందుకు చెబుతున్నారండి? వేదాంతం అంటే ఏదో కష్టం అనుకోకూడదు. మనం చాలా తేలిగ్గా చేసుకోవాలి. భాష మామూలు. ఇప్పుడు మనసు అంటే చెప్పండి, మనకేమనిపిస్తుంది? మనసు అంటే ఒక పదార్థం ఉంది, అది ఒకటి ఉంది. మనసు అంటే ఒకటి ఉంది, చైతన్యం అంటే ఒకటి ఉంది, ఆత్మ అంటే ఒకటి ఉంది. ఆత్మ అన్నది కూడా మీకు ఎప్పుడు వస్తుంది? మనసు వచ్చాక వస్తుంది. మనసు కూడా ఎప్పుడు వస్తుంది? ఇది వచ్చాక వస్తుంది. తెలిస్తే అన్నీ తెలుస్తున్నాయి. తెలియటము అన్నదాన్నే మనసు అన్నారు, తెలియటము అన్నదాన్నే చైతన్యము అన్నారు. అందుకని వీరేమంటున్నారంటే
రాత్రి నిద్రించున్న దేవుడు, అది నీ చైతన్యము కాదా? చైతన్యము అంటే మనసు అన్నానండి, చైతన్యం అనండి, తెలియటం అన్నాం. తెలియటం 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 తెలియకపోవడం, తెలియటం 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 తెలియదు, అది నీ చైతన్యము కాదా? కనీసము అప్పుడైనా దాన్ని పై ధ్యానించము. ఇప్పుడు తేలిక అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వేదాంతాన్ని మనం ఈ 3 లైన్లు చాలు, వాళ్ళకి అయిపోతుంది 4 నిమిషాలు చాలు. మీకు ఇది బాగా అర్థమైతేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మనం ఏం పదాలు వాడాం చెప్పండి ఇప్పటి వరకు? జనరల్గా ఇప్పటి వరకు ఇన్నాళ్లలో ఎప్పుడైనా ఏదన్నా సబ్జెక్ట్ చెప్పుకున్నప్పుడు చైతన్యం అని, మనసు అని, ఆత్మ అని, మాయని, దైవం అని, ఇవి అనేక పదాలు తరచుగా వాడే పదాలు ఇవి. తరచుగా వినే ఆధ్యాత్మిక రంగంలో తరచుగా వినే పదాలు ఇవి. చైతన్యం అని, మనసు అని, ఆత్మని, ఇన్ని పేర్లుగా ఉన్నాయి. వీటిని మనం మనకు అందుబాటులో తెచ్చుకునే ప్రయత్నమే ఇగో ఈ సత్సంగం. మనందరం కూర్చొని ఏం చేస్తున్నామంటే కూర్చొని విచారణ చేస్తున్నాం. వీటికి ఏమన్నా మనం తేలిక దగ్గరికి చేసుకునే అవకాశం ఉందా? ఇక ఎట్లా గంభీరంగా మనసు అంటే నా మనసు ఎప్పటికీ మారదు అంటాం. ఇప్పుడు మనసు ఏమైంది? మారదు అంటే మనసు విడిదైపోలే, వాడు మారేవాడు కాదు అంటాం. నా మనసు మారదు అంటానికి ఏమన్నా తేడా ఉందా? వాడెప్పటికీ మారడు అంటే వాడు వేరు, నేను వేరు కదా. నాకు సంబంధం లేని వస్తువు అయితేనే వాడు, అది ఎప్పుడు మారేవాడు కాదంటే అది అంటే వేరే అయిందా? నా మనసు ఎప్పటికీ మారదు అని అంటంలో మనసు ఇప్పుడు నాకు పరాయిదా, నేను మనసు ఒకట? ఏం మాస్టర్, మనసు నేను ఒకటేనా? నా మనసు ఎప్పటికీ మారదండి, నేను ఇంతేనండి అంటంలో నేను మనసు ఒకటని చెబుతున్నామా? నా మనసు వేరు, నేను వేరే చెబుతున్నామా? ఇందులో వేరనే వాడుతామా? ఇప్పుడు అది పోగొట్టుకోవాలి. అది అందుకనే శ్రీ నిసర్గదత్త మహారాజు ముందు అపరైతంలో ఉన్నారు. ముందుకు వీటిలోంచి బయటికి రండి అంటారు. ఇప్పుడు మీరు సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు చైతన్యం అన్న పదం, నువ్వు చైతన్యము, ఇక్కడ ఇవాళ ఈ పేరాలో 3 మాటలు వాడుతున్నారు. మొదటి 3 లైన్లు. మొదట ఏకాంతము అన్న విషయము, తీరిక లేదు అన్నారు. రాత్రి నిద్రిస్తున్నాం అన్న పదాలు వాడుతున్నారు. దాని గురించి మనం చర్చ చేద్దాం మామూలుగా మన మాటల్లో. ఇప్పుడు మనం మనకి దేహం ఉందా లేదా? ఉందా? ఎప్పుడు తెలిసింది చెప్పండి? ఇప్పుడు మనకి ఎప్పటి నుంచి తెలుస్తుంది? ఇది మనకి మెలకు వచ్చిన లేచిన దగ్గర నుంచి మనకి తెలుస్తుంది ఈ దేహం కదా. ఇప్పుడు తెలియటం అంటే ఏమిటి? ఇదే కదా. దీన్నే ఏమంటున్నారంటే చైతన్యము అని వాడు. దీన్నే ఇంకొక పదంలో ఏం వాడుతున్నారు? మనసు. ఇప్పుడు తెలియటాన్నే ఏం చెబుతారు చెప్పండి? తెలియటం అనే పదానికి వేరే మాటలు చెప్పండి. మనసు, చైతన్యము చాలుగా. మనసన్నా చైతన్యం అన్నా తెలియటం అన్నా ఒకటే. ఇంకొక పదం ఉందేంటి? మెలకువ. ఇంకొక పదం ఉంటుంది ఎరుక. అంతే. ఇక వీటి ఎన్ని పదాలు ఎన్ని రకాలు చెప్పినా మనం మాయలో పడకూడదు. ఈ పదాలకి అటు ఇటు మాట్లాడుకునే మాట. సరే, మనకు తెలిసిందా? తెలిసిన దగ్గర నుంచి దేహం తెలిసింది. ఇప్పుడు ఇక్కడ మన చూడండి, మనకి మెలకు రాగానే ఏం తెలుస్తుంది? దేహం తెలుస్తుంది. అంతా తెలుస్తుందిగా. ఇక తెలియటంలోనే అంతా ఉందిగా, ఇది అది. అర్థమవుతుందా? సరే, తెలియటంలోనే దేహం ఉంది, అన్నీ ఉన్నాయి. తెలియటంలోనే అన్నీ ఉన్నాయి. దాన్నే చైతన్యము, మనసు అని అంటున్నాం. అయిందా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా డైరెక్ట్గా, తెలియటం అంటే ఏమిటి? తెలియటం అంటే ఏమిటి? సరే, పేరుగా మనసు చైతన్యం సరే. తెలియడము అంటే ఏమిటి? ఇక్కడ ఒక తమాషా ఉంది, జాగ్రత్తగా గమనించాలి. తెలియడం అంటే ఏంటి? తెలియడం అంటే ఏంటి? చిత్రం చూసారా? తెలియడం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు ఆలోచనలో పడ్డారు.
తెలియడం అంటే ఏంటంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు మీరు ఆలోచనలో పడ్డారు. తెలిసాకనా తెలియకుండానా? తెలియటం ముందా ఆలోచన ముందా? ఇది తెలుసుకోండి, చైతన్యం ఉందా? ఇప్పుడు మీకు తెలియటం ఏంటనగానే ఏం చేస్తున్నారు? ఆలోచనలో పడ్డారు. ప్రశ్న తెలియటం అనే దాని గురించి ప్రశ్న వేస్తే మీరు ఆలోచనలో పడ్డారు. అసలు ఈ ప్రశ్న కానీ తెలియటం కానీ మొదలయ్యాకనా, ప్రశ్న తెలియటం మొదలయ్యాకనా? అసలు తెలియటమే మొదలయ్యాక ఆలోచనలో పడ్డారా? ఈ ప్రశ్న తెలిసాక ఆలోచనలో పడ్డారా? అసలు తెలియటం అనేది ఒక ప్రక్రియ ఉండబట్టి ఇప్పుడు ఈ ఆలోచనలో పడ్డారు. ఈ ప్రశ్న సరే ఇది ఒకటి. ఇంకా ఇంకో లోతుగా ఇంకో ప్రశ్న వేస్తాను మీకు, చిత్రంగా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఏమడిగా నేను? తెలియటం అంటే ఏమిటి అని అడిగా. ఏం చేస్తున్నారు? అయిందా? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను అడిగిన దానికి ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నకి సంబంధించి తెలియడం అంటే ఏమిటని ఆలోచిస్తున్నారు. అయిందా? ఇప్పుడు అక్కడ ఏదో శబ్దం అవుతుంది, మీకు తెలియదా? ఇప్పుడు అక్కడ ఏదో ఇప్పుడు అందరూ మాట్లాడారా? ఎవరినో ఒకళ్ళు మాట్లాడారా? ఎవరో ఒకళ్ళు మాస్టర్ మాట్లాడారు, రాజుగారు మాట్లాడారు. అందరూ మాట్లాడలేదుగా, మీరెవరు మాట్లాడలేదుగా. మరి వారు మాట్లాడేది మీకెక్కడ తెలిసింది? మీరు ఆలోచిస్తున్నారు కదమ్మా. నేను అడిగిన దానికి మీరు ఆలోచిస్తున్నారు కదా. మీరు ఆలోచన మాత్రమే తెలియటం అయితే, ఆలోచన ప్రక్రియ తెలియటం అయితే, ఈ లోపు అవతల వాళ్ళు మాట్లాడుతుంది మీకు ఎలా తెలుస్తుంది? తెలియటం అనే ప్రక్రియ ఈ ఆలోచన వరకేనా, ఇంకా ఉందా? ఆలోచించండి, గమనించండి ఒకసారి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగా తెలియడం అంటే ఏమిటి? మీకు బోరుగా ఉండొచ్చు కాక, ఇక్కడే ఉందండి. ఎక్సర్సైజ్ చేయాలి బాగా. సాధన అంటే ఇదే. ఇప్పుడు నేను మిమ్మల్ని తెలియటం అంటే ఏంటంటే ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచన ఇచ్చేటప్పుడు ఇంకేం తెలియకూడదుగా ఆలోచనకి. మరి ఎవరో మాట్లాడితే మీకు ఎలా తెలిసింది? తెలియటం అనే ప్రక్రియ ఒకటి ఉంది. ఇప్పుడు ఇది ఒకటి నడుస్తుంది, ఇందులో ఒక భాగం. ఇప్పుడు ఎట్లా మీరు గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నారు, పప్పు గ్రైండ్ చేస్తున్నారు. నలగటం ఒకటి, తిరగటం ఒకటి, రెండు ఉన్నాయి అక్కడ పనులు. ఒక పనే కాదు, నలగటం ఒక్కటే కాదు, తిరుగుతూ ఉంది. అది కలర్ దిక్కుంటూ వెళ్తుంటుంది. అట్లానే ఇక్కడ కూడా ఒక తెలియటం అనే ప్రక్రియ పూర్ణమైంది. అందులో ఆలోచించడం అనే ప్రక్రియ వచ్చిన ప్రక్రియ చిన్నది. మీరు బాగా అర్థం చేసుకోండి. సరే, ఇంకా తేలిక చెబుతాను మీకు. ఇప్పుడు మీకు తెలియటం అంటే ఏంటి అంటే ఏం చేశారు? ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. మీకు కాలు దొరకబెట్టుకుని తెలుస్తుందో తెలియదా? ఎందుకు ఎట్లా తెలుస్తుందండి? ఒకటే అయితే రెండు ఎట్లా తెలుస్తుంది? ఇదో చిన్న ప్రక్రియ. ఈలోపు దొరకబెడుతుంటే ఇది గీక్కుంటూనే ఉంటాం, ఇది ఆలోచిస్తూనే ఉంటాం. దేనికి దానికే ఉంది. ఈ తెలియటం అనే దాన్ని మీరు ఒక్కదానికి ఎట్లా పరిమితం చేస్తాం? ఇదొకటి. ఇంకా లోతుగా పెడితే సరే, 12 పెట్టండి. తెలియటం అంటే ఆలోచన చేస్తున్నారు. ఏం తెలిసాక ఈ ప్రక్రియ ఎంత జరుగుతుంది? మెలకు వచ్చాక. అంటే దేహం తెలియటం కదా. తెలియటం అంటేనే అక్కడి నుంచి మొదలవుతుంది కదా. అక్కడి నుంచి మొదలవుతుంది. తెలియటం అనే ప్రక్రియ దేహంతోనే ఉందా, దేహం పూర్వమే ఉందా? ఈ రెండో ప్రశ్న. మీకు మెలకు వచ్చాక దేహం తెలిసిందండి కదా. ఇప్పుడు ఏం చెబుతారు చెప్పండి? లేచానంటే లేచానని చెబుతున్నారు. లేవటానికి పూర్వం ఒకడు ఉన్నాడనే కదా. అంటే మెలకు ఉందనే కదా, ఎరుక ఉందనే కదా. ఎరుక ఏమైంది? ఎరుకకి ఏం తెలిసింది? ఎరుక ముందే ఉంది. ఎరుకకి ఏం తెలిసింది? దేహం తెలిసింది. అదే మీరు లేచానని చెప్పటం. ఎరుక లేకపోతే, దేహం తెలియకపోతే ఏమైనట్టు? ఎరుక లేకపోయి దేహం తెలియకపోతే ఏమైనట్టు? అది మరణమే. ఎరుక లేవలేదనుకోండి, దాన్నే మనసు అంటున్నాం కదా. లేవలేదనుకోండి, ఓ పోయాడంట. లేకపోతే ఎరుక ఏమవుతుంది? శరీరంతో సంబంధం పెట్టుకున్న తర్వాత తెలియటం మొదలవుతుంది. దాన్నే లేచాను అని చెబుతున్నాం, దాన్నే తెలిసింది అంటున్నాం, దాన్నే చైతన్యం అంటున్నాం, దాన్నే మనసు అంటున్నాం. మనసు అన్న పదం ఎప్పుడు మొదలైంది మీకు? తెలియటం అనే పదం మొదలైన దగ్గర నుంచే మనసు అని వాడతాం. తెలియటాన్నే మనసు అని అంటున్నాం. కష్టంగా ఉంది, అర్థమైందా మీకు?
దయచేసి ఇది బాగా అర్థం కావాలి. తెలియటాన్ని మీకు ఎప్పుడైతే తెలియటం మొదలైందో ఆ క్షణానికి మనసు అని పేరు. తెలియకముందు ఉన్న క్షణానికి ఏం పేరు? ఎరుక ఉంది. ఎరుకకి తెలుస్తుంది. మీ ఎరుకకి మీ శరీరం తెలిస్తే అప్పుడు మనసు అని పేరు. తేలిక ఉందా? ఇప్పుడు తెలిసిన తర్వాత మనసు వచ్చింది కాబట్టి, మనసు అంటేనే తెలియటం కాబట్టి ఇదే చైతన్యము, ఇదే. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, మీకు మనసు ఎప్పుడు మొదలైందంటే మెలకువ రాగానే తెలియటాన్నే మనసు అంటున్నాం కదా. ఇప్పుడు తెలియటం అంటే ఏమిటి చెప్పండి? ఇప్పుడు ప్రశ్న, తెలియడం అంటే ఏమిటి? ఏం డిఫైన్ చేస్తారు? తెలియటం అంటే శరీరం తెలిసాక అన్నీ తెలుస్తున్నాయి కదా. తెలియటం అంటేనే అన్నీ తెలియటం కదా. అన్నీ తెలియటం అంటే మన దీంతో సంబంధంలోకి వస్తేనే, అది ఎవరికో తెలియదు. మళ్ళీ ఈ సంబంధంలోకి వస్తేనే మీకు అన్ని వాళ్ళు తెలుస్తారు, పక్కవాడు కానీ లోకం కానీ అన్ని విషయాలు ఈ శరీరం తెలిస్తేనే తెలుస్తాయి. ఇప్పుడు మనసు అని అంటున్నాం కదా దాన్ని. ఇప్పుడు రెండు మాటలు, ఒకటి తెలియటానికి మనసు శరీరం సంబంధం వస్తే మనసు అని వాడతాం. ఎరుకకి శరీరంతో సంబంధం లాగానే మనసు అని పిలుస్తాం. అప్పుడు నేను తెలుస్తున్నాను కదా, అన్నీ తెలుస్తాయి కదా. తెలియడము అనటము అంటే అర్థం ఏమిటంటే, ఎరుకకి శరీరంతో జోడించకపోను ఉన్న స్థితిని తెలియటం అని వాడుతున్నాం. తెలియటం అని దేని వాడుతున్నాం? ఎరుకని దేని వాడుతున్నాము అంటే, ఎరుక అంటే తెలియటం అంటే శరీరం తెలియటం సరే, మీకు అన్నీ తెలియటం సరే, తెలియటము అనే స్థితికి దీంతో కలపకుండా ఎరుకకి మీరు ఏం చేస్తారంటే, తెలియడము అంటే మరి నిద్రలో ఏం తెలియట్లేదు మీకు? సరే, తెలిసాక అన్నీ తెలుస్తున్నాయి అంటున్నారు. నిద్రలో ఏమీ తెలియట్లేదా? మరి ఇప్పుడు తెలియటం అంటే ఏంటి? దయచేసి పట్టుకోండి, ఇప్పుడు అయిపోతుంది క్షణంతో. ఇప్పుడు తెలియటం అంటే మీకు అన్నీ తెలుస్తున్నాయి కదా. లేచాక అన్నీ తెలుస్తున్నాయా? తెలియట్లేదు. భాస్కర్ తెలియటం అంటే అన్నీ తెలుస్తున్నాయి. తెలియకపోవటం అంటే ఏమీ తెలియదు కదా. తెలిస్తేనేమో అన్నీ తెలుస్తున్నాయి, తెలియకపోతే ఏమీ తెలియట్లేదు. అన్నీ అన్న పదమే ఉంది. అన్నీ తెలియటం, అన్నీ తెలియకపోవటం, అన్నీ తెలియకపోవటం, అన్నీ తీసేసేయటం, అన్నీ తీసేసేయి. ఏముంది అందులో? అన్నీ తీసేసేయి. మెలకు వస్తే అన్నీ తెలుస్తుంది. మెలకు లేకపోతే నిద్రలో ఏమీ తెలియట్లేదు. ఏమి అన్నీ, ఏమి మెలకువలో అన్నీ ఉన్నాయి, నిద్రలో ఏమీ లేవు. ఏమి అన్నీ ఒకటే. అన్నీ అన్నా ఏమి అన్నా, నిద్రకేమో ఏమి అని వాడుతున్నాం. ఏమి తెలియట్లేదు అంటే ఏమీ తెలియట్లేదు. ఏమి అంటే ఇతరమైంది, అంతేగా. ఏమి అంటే ఇది కూడా, ఇది ఏమి ఇతర ఏమీ తెలియట్లేదు. అయిందా? బాగా వినండి, జాగ్రత్తగా వినండి. ఏమీ తెలియట్లేదుగా నిద్రలో. ఏమి ఇది కూడా. ఏమి అంటే ఇతరమేమి తెలియటం అంటే ఏమి అంటంలో ఇతరం అన్నారు. ఏమి అంటే ఇతరం బాగానే ఉంది, భార్య, పిల్లలు, దేహము, ప్రపంచము. ఇక అసలు ఏమి అంటే ఇతరం అనుకోండి, ఎక్స్ అనుకోండి. ఏమి తెలియట్లేదు అంటున్నారు. బాగుంది కదా. ఏమి అంటంలో ఇతరం కదా. మరి తెలియటం అనేది ఉందా? ఏమి అంటే ఇతరం. నీకేమేమి కనపడ్డాయి అక్కడ అంటే ఇతరం కదా. నీతో కలిపి ఇతరమే కదా. నీకు నువ్వు కనపడ్డావు అని అడగగలరు. అన్ని అంటల్లో మెలుగులు అన్నీ అంటే ఇది కూడా వస్తుంది. ఏమంటే ఇది కూడా వస్తుంది కదా. మీరు బాగా అర్థం చేసుకోండి. కొద్దిగా కొంచెం శ్రమే కానీ
కొద్దిగా నిశ్చితంగా చూడండి జాగ్రత్తగా. మీకు నిద్రలో ఏమీ తెలియట్లేదు. ఏమీ అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఇతరం ఏమీ తెలియట్లేదు, అంతే కదా? ఒప్పుకున్నారా? ఇప్పుడు ఇతరం తీసేసేయండి. ఏమీలో ఇతరం ఉందిగా, ఏమీ లేదు, ఏమీ తెలియదు, ఇతరం ఏమీ తెలియట్లేదు. తెలియటం అనే ప్రక్రియ ఉందా? అది రెండో ప్రశ్న. తెలియటం ఒకటి, తెలియబడే విషయాలు కొన్ని. తెలియబడవి ఇతరం. మీకు అర్థం కావట్లేదు. ఏమీ తెలియనప్పుడు ఆ తెలియడమే ఉంది. ఏమీ తెలియట్లేదా మీకు? నిద్రలో ఏం తెలియట్లేదా? నిద్రపోయేటప్పుడు ఏం తెలియట్లేదా? ఏమి అంటే ఇతరమేగా, ఇతరమేగా. తెలియటం అంటే ఏంటి? అన్నీ అన్నారు కదా, అన్నీ అంటే ఇతరమేగా. ఏమి అంటే కూడా ఇతరమేగా. బాగుంది, మీరు చెప్పింది బాగుంది. ఏమీ తెలియట్లేదంటే కూడా ఇతరం తెలియట్లేదు. అన్నీ అంటంలో కూడా ఇతరమే. వచ్చాము, ఒక మార్గానికి వచ్చాం. అయిందా? మరి తెలియటం అంటే ఏంటి? మీరు మానసిక అవన్నీ చెప్పకండి. తెలియటం అంటే ఏంటి? డాక్టర్ గారు మీరు చెప్పండి. శ్రీలేఖ, తెలియటం అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్పకండి. కాన్షియస్నెస్, ఎరుక, మళ్ళీ అవే పదాలు నాకు చెప్పవద్దు. తెలియటం అంటే ఏమిటి? మళ్ళీ ఇతరమే. తెలియటం అంటే ఇతరమేనా? మీరు చైతన్యం అని మన సంస్కృత పదాలుగా మీకు ఏమీ తెలియట్లేదు అంటే ఏమీ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? నాకు మెలకు వచ్చాక అన్నీ తెలుస్తున్నాయి అంటంలో, అన్ని అంటంలోనే ఇతరం ఉంది. ఇతరం ఏదైనా సరే ఈ దేహంతో కలిపి అన్నీ కూడా ఇతరం కాదనుకోండి. కొన్ని నా దేహం నాకు ఇతరం అంటే వాదోపవాదాలు కాదు. తెలియటం అంటే అన్నీ తెలుస్తున్నాయి, తెలియకపోతే అన్నీ తెలియట్లేదు కదా. మీరు ఇవాళ చెబితేనే ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్రసాదం కూడా ఇక్కడి నుంచి వెళ్తేనే, చెబితేనే. మీరు చెప్పకపోతే వాళ్ళకి నో, ఇంటికి వెళ్ళడం అయితే లేదు. తెలిసేదానికి తెలియకుండా ఒకటి ఉన్నది, తెలిసేదానికి తెలియకుండా ఒకటి ఉన్నది. అదే కూర్చోండి చెబుతారు. అమ్మ నన్ను కన్విన్స్ చేశారు. మీరు ఉండండి, మీరు ఎట్లా ఆగండి చెబుతా. మీరు ఎట్లా ఆగండి చెబుతా. అదే మిమిక్రీ ప్రోగ్రామ్ అంక వంట చెప్పమంటే ఆమె చెబుతున్నాను. ఒకట్లో ఒకటి. మీరు ఎట్లా ఉండండి. ఒకట్లా ఒకటి. ఏం బెద వచ్చింది. ఒక రెండు రెండు, ఒక ఆరు. ఆరుని ఎవడు చెబుతాడు? నాకు తెలీదా? 8. ఏం మాస్టర్ మీరు అట్లా ఉండండి, అట్లా ఉండండి చెబుతుంది. ఇప్పుడు చెప్పండి, తెలియటము అంటే ఏంటి? అన్నీ అన్నారు, ఏమీ అన్నారు, ఏమీ తెలియట్లేదు అన్నారు. అమ్మ మీరు చెప్పండి, లక్ష్మి గారు. తెలియటము అంటే అన్నీ అన్నారు, ఏమీ అన్నారు, దేనికో సంబంధించి చెబుతున్నారు. మరి తెలియటం అంటే ఏంటి? అది ఇందాక మిమ్మల్ని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేశారు, అవే పదాలు చెప్పండి. తెలియటము అంటేనే ఏమి తెలియట్లేదు, ఇతరం చెబుతున్నారు. ఇతరం కాకుండా తెలియటం అనేది ఉందా? ఉండదా? ఉండదా? ఇతరం తెలిస్తేనే అన్నీ అంటున్నారు, ఇతరం లేకపోతే ఏమీ అంటున్నారు. అవునా? బాగా జాగ్రత్తగా వినండి. తెలియటము అంటేనే ఇతరం మాయక, అంతేనా? ఇతరం తెలిస్తేనే తెలిసినట్ట మీకు. ఇక తెలియటం అంటేనే ఇతరమై ఉంటుందా? ఇతరము అంటేనే తెలియటానికి ఇతరం అని, కానీ తెలియటం గురించి కాదుగా మీరు చెప్పేది. ఇప్పుడు మీరు చెప్పలేకపోతున్నారు చూడండి. మీ అందరినీ అడిగితే తెలియటం అంటే ఏంటి చెప్పలేకపోతున్నారు. అన్నీ అని చెబుతున్నారు, లేకపోతే ఏమీ అని అంటున్నారు తప్పితే తెలియటం అంటే ఏమిటో చెప్పలేరు. అది పట్టుకొని అంటున్నారు నిసర్గ. మరి దానికోసం ప్రయత్నం చేయండి, తెలిస్తే ఏకాంతం. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? తెలియటం అంటే అన్నీ అంటున్నాం, తెలియకపోతే ఏం లేదు అంటున్నాం. తెలియటం అనేది
అన్నిటికీ సంబంధించిన వస్తు ప్రపంచానికి సంబంధించింది కాదు, విషయ ప్రపంచానికి సంబంధించింది కాదు. ఆ ఎరుకని తెలుసుకోండి. మీకు తీరిక లేదు, ఏం చేస్తాం? మీరు చెప్పలేకపోతున్నారుగా. ఎరుక తెలియటం అంటే ఏంటంటే మీరు చెప్పలేకపోతున్నారు, మనం ఎవరైనా చెప్పలేకపోతున్నాం. ఇందాక చెప్పించాకూడదు మీ చేత. ఇందాక మీరు నేను అడిగాను, తెలియటం అంటే చెప్పలేకపోతున్నాం అని అన్నారు. బాగానే ఉంది, ఆలోచిస్తున్నారు, బాగానే ఉంది. ఇదే తెలియటం అయితే మీకు ఈ లోపల కాలు దొరద పెట్టింది, వీపు దొరద పెట్టింది, అదే తెలిసింది, తెలిసింది. తెలియటం అంటే అది. తెలియటం అంటే ఒకానొక పర్టికులర్ ఒక విషయమే కాదు. ఇప్పుడు రుచి అంటే ఏంటి చెప్పండి? రుచి, టేస్ట్ అంటే ఏంటి? రుచి అంటే ఏంటి? రుచి అంటే టేస్టు. టేస్ట్ అంటే ఏంటి? రుచి. ఎంతసేపు చెబుతారు అవతల 10 ఉంటే? రుచి అంటే ఏంటి చెప్పండి? తీపా? మీరు సైన్స్ చెప్పకండి, అవి బడ్స్ అండి లోపల ఉంటాయి, రుచులకు సంబంధించిన అవి సైన్స్ కాదు. నాకు రుచి అంటే ఏంటి? తీపా, చేదా, ఒగర, కారమా? అనుభవం అంటే ఏం చెప్పండి మీరు? రుచి అంటే ఏం చెబుతారు మీరు? అన్నీ కలిపా. తెలియటమే. తెలియటము అంటే రుచి లాంటిది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాలుక ఉంది, నాలుక ఏముంటుంది? నాలుక రుచికి తెలుస్తుందా? నాలుకే రుచిగా? నాలుకే రుచా, నాలుక రుచి తెలుస్తుందా? ఒక పూర్వము శ్రీ నిసర్గదత్త మహారాజు వారు చెప్పారు ఈ విషయం. మనం కొన్నాళ్ళ క్రితం మాట్లాడుకున్నాం, మర్చిపోయాం. మనకి అలవాట్లో భాగంగా మనకి తెలియటం అనే విషయం వచ్చేది. మన ఏకాంతం ఎక్కడుంది? మనకల్లా ఎంత డబ్బులు వస్తాయి, ఎంత తిన్నామో, ఏం పద్ధతి చేసుకున్నాం, వాడు ఏ పొద్దులు లేవగానే వాడు ఏం కొన్నా అడుగుతారు, అంతే సరిపోయింది. మనకి తీరిక ఎక్కడుంది? ఏకాంతానికి తీరిక ఎక్కడుంది? నాలుకే రుచా, నాలుగు రుచి ఉందా? అట్లానే తెలియటం అంటే కూడా అన్నీ కాదు, ఏమీ కాదు. తెలియటం అంటే దానికి ఒక అంతే. నాలుగు రుచి ఎట్లాంటిదో ఎరుక కూడా లక్షణం. ఏది దానికి ఏది లేదు. ఎరుక అనేది అది సత్తు, అది చిత్తు, అది ఆనందం, అదే ఆత్మ యొక్క స్వరూపం. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీరు పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు, తీరిక లేదు మీకు, ఏకాంతానికి తీరిక లేదు. కానీ రాత్రి నిద్రపోతుంది ఈ చైతన్యం కదా, ఈ తెలుసుకున్నదే కదా నిద్రపోయేది కూడా. తెలుసుకునేదే తెలియకుండా నిద్రపోతుంది కదా. మీకు అర్థం చేసుకోండి. ఏదైతే పొద్దున్నే లేచి అన్నీ తెలుసుకుంటుందో రాత్రిపూట ఏం తెలియకుండా కూడా నిద్రపోతుంది కూడా అదే కదా. అలా దాన్ని తెలుసుకోండి. దాన్ని తెలియటం అంటే నాలుక రుచి లాంటిది. తెలియటం అనేది ఇవి అవి అని కాదు, అన్నీ ఏవి అని కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. నాకు ఏమీ తెలియట్లేదు, నిద్రపోతే అన్నీ తెలుస్తున్నాయి. తెలియటము అనే దానికి అన్నీ చేరుతున్నాయి. బాగా అర్థం చేసుకోండి. తెలియటము, తెలియబడటము. ఇప్పుడు మనం ఏం మాట్లాడాము ఇంతసేపు? తెలియబడటం గురించే మీరు ఇంతసేపు మాట్లాడారు. తెలియటం గురించి చెప్పట్లేదు. తెలియబడుతున్న విషయాల గురించి అన్నీ ఏవి అని వాడుతున్నారు. కానీ తెలియటం అనే ఆ వస్తువు లక్షణం గురించి ఎరుకలోకి తెచ్చుకోండి. ఇది సాధన, ఇదే పరమాత్మను తెలుసుకోవటం, ఇదే జ్ఞానము అని శ్రీ నిసర్గ మహారాజు గారు 3 లైన్లలో. తెలియటాన్ని ఎవరు డిఫైన్ చేయటం అంటే, మన డిఫైన్ చేయటం మాటలు. మీరు నాకు చెప్పగలిగితే తెలియటం గురించి అవి మాటలు. ఒకవేళ పోతే ఆలోచనలు. కానీ అప్పటికే తెలియటం అనే ప్రక్రియ ఉంది. తెలియటం అనే ప్రక్రియలో ఆలోచించటము, మాట్లాడటము క్రియకి సంబంధించింది. తెలియటం అనేది క్రియకి సంబంధించింది కాదు. అది ఎంత అద్భుతమైంది. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారుగా, ఇక్కడే రమణ, అటు చూస్తే అక్కడ గురువు గారు, ఇది చూస్తే ఇది బాటిల్, ఇది చూపు. చూపుకి ఏం లేదు, చూపు తాలూకా విషయాన్ని చెబుతున్నారు మీరు, చూపు తాలూకా విషయాన్ని ఆలోచిస్తున్నారు. చూపుకి ఏది లేదు, అట్లానే ఎరుకకి ఏది లేదు. అన్నీ అని మీరు వాడుతున్నది ఏంటంటే ప్రపంచానికి సంబంధించి.
అన్నీ అని చెప్పేది మీరు విషయానికి సంబంధించి. విషయం లేకుండా ఉన్నది ఏదైతే ఉందో ఆ ఎరుకని పట్టుకోండి, అది చూడండి, అది జీవితానికి పరమార్థము. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయండి, ఆ తీరిక తెచ్చుకోండి. మీరు రోజువారీ జీవితాల్లో పూజలే చేస్తారో, విగ్రహాలు చేస్తారో, జపాలు చేస్తారో, ప్రవచనాలు చేస్తారో, ప్రదర్శనాలు చేస్తారో, ఏమైనా చేసుకోండి, కానీ ఆ తెలియటం అనే ప్రక్రియ గురించి కూడా ఎరుక కలిగి కొంచెం తీరిక చేసుకోండి. ఏది నిద్రపోతుందో అదే పనిచేస్తుంది. నిద్రపోవటం పనిచేయటం కాకుండా ఉన్న వస్తువు ఏమిటి? ఇప్పుడు మీరు ఎవరో వస్తే వాడు వచ్చాడు అన్నారు అనుకో, వాడు వస్తే వచ్చాడు రా, ఎవర్రా అది వాడు వచ్చాడు. మాకు రోజు ఇంతే, ఎన్నేళ్ళనో ఉన్నాం, 96లో ఇక్కడ పెట్టాము. అక్కడికి వచ్చి ఉంటారు, ఎవరు వచ్చారంటే వచ్చి వెళ్ళారు 12కి, ఎవరంటే ఎవరు వచ్చిపోయారు. ఎవరు వాళ్ళు? ఎవరు? ఈ విషయానికి సంబంధించి, ఇది విషయానికి సంబంధించి, అది పేరుకి సంబంధించి, ఆ ఎవరు అని ఉనికికి సంబంధించింది. ఇది చూడండి అంటున్నారు. మూలంలోకి వెళ్ళండి, కారణాన్ని. మీరు మహా అయితే సూక్ష్మాన్ని స్థూలాన్ని గురించి చెబుతున్నారే తప్పితే కారణాన్ని గురించి చెప్పండి. మీరు తెలియటం గురించి చెబుతున్నారు కాదు, మీరు తెలియటం గురించి చెప్పట్ట, తెలియటం అనే విషయం గురించి చెప్పట్ట, తెలియబడుతున్న విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మీకేం తెలుస్తున్నాయి? మెలుకోవచ్చా? కన్నీ తెలుస్తున్నాయి మాస్టర్ అంటున్నారు. నిద్రపోయాక మాకేం తెలియట్లేదు అంటారు. ఏమి అన్నది విషయానికి సంబంధించిందా కాదా? తెలియబడుతున్న వాటి గురించి చెబుతున్నాను నేను. తెలియటం గురించి మాత్రం మీరు చెప్పలేకపోతారు. తెలుసుకోండి. ఇది చేస్తే ఈ జన్మకి సార్థకత. ఇది చేయలేదు అనుకోండి, ఎన్నాళ్ళు ఇట్లా మనం వచ్చి ఇక్కడ విన్నా, ఎన్ని ముద్దలు వేసినా, ఎన్ని చేసినా, ఏం చేసినా కూడా ఇంతే. ఈ కథ ఇంతే. జ్ఞానం అంటే అది తెలిస్తేనే. ఎంత పాండిత్యం ఉన్నా, ఎన్ని వేదాంతాలు చేసినా, ఎన్ని ఉపనిషత్తులు నోటికి వచ్చినప్పటికీ కూడా, అందుకనే చదువులలో ఉన్న సారమెల్లని భక్త ప్రహ్లాదుల వారు ఆయన తండ్రి గారికి చెప్పినట్టుగా, తెలియటం గురించి తెలిస్తేనే, తెలిసిన దాని గురించి తెలుసు మనకి, తెలియటం గురించి ఇంకా తెలియలేదు. తెలియటం గురించి తెలిస్తే జ్ఞానము, తెలిసిన దాని గురించి తెలిస్తే విజ్ఞానం మాత్రమే. మనం విజ్ఞానంతో ఆపాలి. వాడు మన సత్సంగం ఎక్కడ ఆపాము? మాకు ఏమీ తెలియట్లేదు, అన్నీ తెలుసుకున్నాయని ఏం చెప్పారు? ఇతరం గురించి చెప్పారు. తెలియటం గురించి నాకు ఇంకా సమాచారం చెప్పలేదు, ఇంకా మనం కూడా తెలుసుకోలేదు. తెలుసుకోండి. అది ఎక్కడ తెలుసుకోవాలి అంటే, మీరు మాట్లాడుతుండగా మీకు ఆ పని కాక ఇంకా ఇతరు ఎట్లా తెలియబడుతుందో దాని గురించి తెలుసుకోండి. ఎవరు వచ్చారో చెబుతున్నారు కానీ ఎవరు వచ్చారో చెప్పట్లేదు. ఇదేమో వ్యవహారం. తెలియటం పడింది కానీ చెబుతున్నారు కానీ తెలియటం గురించి చెప్పట్లేదు. మీకు ఏమైనా అర్థమైందంటే, ఏమైనా అర్థమైందని చెప్పింది? ఎక్కడ ఆగిపోయామో అర్థమైందా? ఇక ఎక్కడ కూర్చోవాలి దీక్షగా. ఇప్పుడు మన మనసు ఉంది కదా, ఉందా? మనసు అంటే ఏం లేదు. మనసు అంటే ఇప్పుడు ఇదేంటి చెప్పండి? ఇదేంటి? ఇది నేను దీని గురించి అడిగాను, మీరేం చెబుతున్నారు? పుస్తకము అని చెబుతున్నారు. ఇది తెలియడం, ఇది మనసు. దీని పేరేంటి? ఏమడిగా నేను? ఇది ఏమిటి అని అడిగాను. మీరేం చెబుతున్నారు? పుస్తకము అని ఆలోచించి మీరు చూస్తూ చెబుతున్నారు. ఈలోపు ఒకవేళ మీ కల్లో ఏదో పాపం తెలుస్తుందా తెలియదా? ఏది? ఇది జరుగుతుందని అది తెలుస్తుంది. ఆగో దాని గురించి ప్రశ్నించండి. అది చూడండి. మీకు అర్థమైందా? ఎక్కడాకేం అర్థమైందా? తెలియటం అంటే అది ఇది జరుగుతుండగా మనసు ఏం చేస్తుంది అంటే ఉన్న విషయంతోనే ఉంటుంది, ఎరుపు అన్నిటితో ఉంటుంది. అది పరమాత్మ లక్షణం. మీరు మాస్టారు ఇది ఏంటి అని అడిగితే పుస్తకం అని చెబుతున్నారు. మనసు ఏం చేస్తుందంటే ఇంతవరకే భౌతికం. మనసు అంటే ఈ పుస్తకం గురించి మీ తెలివి ఇంతవరకు చెబుతుంది. అప్పటికే మీ శరీరంలో వాటి గురించి, పరిసరాల గురించి ఒక ఎరుక ఉంది. అది ఎలర్ట్ చేస్తుంది. అది మీకు సమాచారాన్ని అది ఉంటుంది. అది పూర్ణంగా వ్యాపించి ఉంటుంది. దాని వైపు వెళ్ళండి, పరమాత్మ యొక్క వైభవం అర్థమైంది. ఈ మనసు ఇంతవరకే చెప్పగలం. మనసు అంతా ఏం చేస్తుంది అంటే మహా అయితే మీ గురించి, మీ ఎదురు దాని గురించే చెబుతుంది. ఎరుక ఏం చేస్తుంది అంటే అనంతం గురించి చెబుతుంది, అనంతుడు గురించి చెబుతుంది, అచ్యుతుడి గురించి చెబుతుంది, ఆనందం గురించి చెబుతుంది. అది మీతోనే ఉంది. కొద్దిగా ఈ మనసు పక్కకు వెళ్ళి చూడండి, అర్థమవుతుందని మహాజ్ఞానులందరూ మనకి చెబుతున్నారు. అట్లా సద్గురుదేవుల వారు మనకి చెప్పారు. వారి రుణం రేపు 21వ తారీఖు తెచ్చుకోండి. అర్థమైంది అనుకుంటా. మనసు ఇంతవరకే ఉంటుంది, ఎరుక అంతటా ఉంటుంది. అప్పటికి రెడీగానే ఉంది. టిట్ అంటున్నాను, ఇది చూస్తూనే ఉంటాను.
మనసు మహా అయితే ఇంతవరకే పరిమితం. ఎరుక మీ శరీరంలో అప్పటికే ఎలక్ట్ అయి ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుందో. ఒక దురదే కాదు, కాలి బురద కూడా చెబుతుంది, అన్నీ చెప్పగలరు. ఎరుక యొక్క మొత్తం వ్యాపించి ఉంటుంది శరీరంలో కాదు, పక్కన మొత్తం అదంతా వ్యాపించింది. మనం ఇంతవరకే పరిమితం. మనం మహా అయితే మనసు వైపే చూస్తాం. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ వ్యాపించి అప్పటికే అందులో నిండుగా పూర్ణంగా ఉన్న దాని వైపు చూడండి. ఎందుకు కనపడ్డు పరమాత్మ ఈ క్షణమే కనపడతాడు. అలా కాక మనం ఈ మనసుతో విని మనసుతో మేధస్సుతో ఎన్నాళ్ళు ఇట్లా వెళుతున్నా అర్థాలు మార్చి చెప్పిన మనసు అంటే ఏంటి? చైతన్యం అంటే. చైతన్యం అంటే ఏంటండి? ఏముందండి? మైండ్ అండి. మైండ్ అంటే ఏంటండి? ఏముందండి? థాట్ అండి. థాట్ అంటే ఏముందండి? ఏమిటి థాట్ అంటే ఉందండి? ఎరుకండి, ఆలోచన. ఇట్లా పదాలు మార్చుకుంటూ మనం ఏది ఉండకూడదు, అంత ఎలర్ట్గా ఉండాలి. అది దాన్ని అవేర్నెస్ అన్నారు. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఇది ప్రాక్టీస్. అది పెట్టుకుందాం ప్రాక్టికల్ క్లాసెస్. మనందరం వస్తారా? ఖర్చు అవుతుంది దానికి. క్లాసుకు ₹1,00,000. అంత తీరిక ఎక్కడుంది మనకి? సత్సంగానికే టైం లేదు. మనం చూసుకునే టైం ఎక్కడుందని మనకి. ఈ మనసు కల్లా బయటది కావాలి. దాని గురించి దానికి అక్కడ ఇక అందరి గురించి సర్లేదా నీ గురించి చూడరా అంటారు. అట్లానే వేదాంతులు అంతా కూడా ఇప్పటిదాకా ఇది పట్టుకున్నాం, ఇక చాలు నీ గురించి ఆలోచించు. గురువు గారు అట్లా పెద్దలకు ఒకటి చెప్పారు, చాలా పెద్దలు ఆయన చివరిలో నన్ను ఏం చేయమంటాను, ఇప్పటి వరకు ఈ ప్రపంచానికి చాలా చేశారు, ఇక మీ గురించి ఆలోచించుకోండి అన్నారు. నమస్కారం.